వాక్య భాగాలకు వెళ్దామండి. ఈరోజు చదివిన కీర్తన గ్రంథం ఎన్నో కీర్తన అండి? 36వ కీర్తనలో 4వ వచనం సార్ జ్ఞానిద్దామండి. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించువాడు, కాలి నడతలు నడుచువాడు వానికి హాస్యము కాదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. చదువుకున్న వాక్య భాగం తండ్రి, జ్ఞానిషుట్లో వివరించడం తండ్రి, నా నోటి పూర్వకంగా మీరు ఈ స్థలముతో కూడిన ప్రతి ఒక్కరితో అయా మీరే మాట్లాడి మీకు మహిమను కనపరచమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వాడు ఏం చేస్తాడంటే మంచం మీదనే పాపి యోచన. మన ఆలోచనలో తలంపులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే మన హృదయ ఆలోచనలో కూడా మన కళలో వచ్చే ఆ కళల ద్వారా మనకు అర్థమవుతుంది. మన దృష్టి ఆలోచన కరెక్ట్గా ఉంటే, సరిగ్గా యోచించే విధంగా ఉంటే ఆ కళలో కూడా నీతిగా నువ్వు కనబడతావు. లేకపోతే నీ దృష్టి యొక్క ప్రవర్తన సమస్తము కూడా ఎలా ఉందో అక్కడే చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే నీ ఆలోచన తత్వం, నీ విధానము, ఎదుటి వ్యక్తి మీద చూపించే ప్రేమ అక్కడ కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వారికి వారు ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా కనబడుతుంది. అంటే మన ఆలోచనలు, మన హృదయ తలంపులు. ఇక్కడ కీర్తనలు అదే రాస్తున్నారు దావీదు భక్తుడు, వాడు మంచము మీదనే పాప యోచనను యోచించువాడు, కాని నడతలు నడుచువాడు హాస్యము కాదు. అంటే వాడు ఏది చేసినా అది కరెక్టే, వాడు వెళుతున్న మార్గము కరెక్టే, వాడు ఆలోచించే విధానము కరెక్టే, వాడు ఆలోచన విధానము కరెక్ట్, వాడు చేయ ప్రతి పని వానికి కరెక్టే. కానీ దేవుని దృష్టికి అది హాస్యము. దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. చెడుతనం వానికి హాస్యము కాదు, కానీ దేవుని దృష్టికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది, మనుష్యుడు చేయవలసిన తత్వము అస్సలు కాదు. అంటే వాడి యోచన మంచం మీదనే ఉదయం మన దేవుని స్తుతించి వాడిగా ఉండాలి. అంటే వాని దృష్టి యావత్తు కూడా దేవుని మీద ఆలోచన కలిగి ఉండాలి. అక్కడ 5వ వచనం ఆయన మాట్లాడుతూ, యెహోవా ఆకాశం నడుచున్నది, అంటుచున్నది, మహాగాధములు జంతువులను రక్షించువాడవు నీవే. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏ రీతిగా ఉంటే ఆ రోజు మాట్లాడుతుంది, నీ నీతి దేవుని పర్వతములో సమానము, నీ న్యాయ విధులు మహాగాధము. అంటే లోతైనవి, ఎంతో అర్థముతో. అంటే రేపటి దినాన నీ ఆలోచన తత్వము ఎలా ఉంటుందో ముందుగానే ఆయన ఎరిగి ఉన్నవాడు. ఆయన మాట్లాడుతుంది, నీ న్యాయ విధులు మహాగాధములు. అంటే నీ హృదయ ఆలోచనలు, తలపులు అన్నీ ఆయనకు ఎరికే ముందుగానే. నీ ఉద్దేశంలో, నీ ఆలోచనలు దేవునికి ఎలా వాడబడతావు, నువ్వు పై మాటలతో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటున్నా అని చెబుతూ ఉన్నావే, కానీ రేపటి దినాన్ని నువ్వు ఎలా నడుచుకుంటావో కూడా ఆయన ముందుగానే తెలుసు. మహాగాధములు. యెహోవా జంతువులను రక్షించేవాడు, నరులను రక్షించేవాడు నీవే. నరుల ఆలోచన ఎరిగి ఉన్నవాడు నీవే, సమస్త తలంపులు ఎరిగి ఉన్నవాడు, వాడు నడిపించేవాడు నీవే. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ చెడుతనం ఆయన ఆశించుకునేవాడు. ఆ చెడుతనం 97 కీర్తన 10వ వచనం మాట్లాడు చూడండి. యెహోవాను ప్రేమించేవారులారా, చెడుతనమును ఆశించుకోండి, ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, విడిపించను. హల్లెలూయా. ఎవరి చేతిలో నుండి? నీకు అపకారం చేయవారి చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపించేవాడు. నీకు అన్యాయం చేయవారి చేతిలో నుంచి నిన్ను విడిపించేవాడు. నీకు బంధకాల నుంచి విడుదల దయచేసేవాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడట మనల్ని. ఆయన ప్రేమించేవాడు. యెహోవాను ప్రేమించేవారులారా, మీకు ఆలోచన తలంపులు మార్చుకోండి.
ఆయన యొక్క బిడ్డలను ఆయన కాపాడుతున్నాడు, ఆయన కాపాడేవాడు. కాకపోతే మీ ఆలోచనలు దేవుని వైపు మీరు మరలుకోండి అని మాట్లాడుతున్నాడండి. మీ తలంపులు దేవుని వైపు త్రిప్పండి, మీ హృదయ ఆలోచనలు తలంపులు మార్చుకోండి. ఆయన ప్రేమించేవాడు, బ్రతిమలాడుతున్నాడండి. ఆయన వైపు తిరగనని మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలండి? ఆయన వైపు మన దృష్టి మళ్లించే వారిగా మనం ఉండాలి. మన తలంపులు ఆలోచనలు మనం మార్చుకునే వారుగా మనం ఉండాలి. ఆయన ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనం ప్రేమించేవాడు. అయితే మనం ఆయన ప్రేమించే వాళ్ళారా మీ చెడుతనమును ఆశించుకోండి. మీ చెడుతనం మీరే జ్ఞాపకం తెచ్చుకో, స్మరణకు తెచ్చుకోండి. వాడు మంచం మీదనే వాడు పాప యోచన చేస్తూ ఉన్నాడు. వాడి తలంపులు, క్రియలు ఇవన్నీ కూడా దేవునికి ఎరుకనే. అవన్నీ ఆయన తెలుసు. నీ దృష్టి ఆలోచనలు. నేను దేవుని సన్నిధి వెళ్తూ ఉన్నాను, దేవుని సన్నిధి ఆరాధిస్తున్నాను, పాటలు పాడుతున్నానండి, దేవుని నమ్మకంగా ఉంటున్నాను అని పై పెదవులతో మాట్లాడుతున్నావే, కానీ నీ హృదయ ఆలోచన ఆయన తెలియదా? ఆ తలంపులు ఆయన తెలియదా? అందుకే ఆయన నమ్మకంగా ఉన్నారని మాట్లాడుతున్నాడు. నమ్మకస్తులను యోచిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించేవాడు. యథార్థ హృదయాల కొరకు ఆయన ఆనందాన్ని వెతుకుతున్నాడటండి. ఆ సంతోషాన్ని వెతుకుతున్నాడు. ఎవరైతే నీతితో జీవిస్తారో, యథార్థ హృదయంతో జీవిస్తూ ఉన్నారో వారి కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆశించుకునే వారికి మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మన తలంపులు, ఆలోచనలు ఏంటంటే చెడుతనం ఆశించుకునే వారికి మనం ఉండాలి. ఆ చెడుతనం విడిచిపెట్టే వారికి మనం ఉండాలి. ఆ చెడుతనం దూరంగా నడుచుకునే వారికి మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఆ చెడుతనాన్ని విడిచి నడుచుకునే వారికి మనము ఉండాలి. దేవునికి అది ఇష్టం లేదండి. దేవుని సన్నిధిలో ఆయన నమ్మకంగా జీవించే వారికి మనం ఉండాలి. ఇక్కడ ఆహాబు తన భార్య యెజబెలు దేవునికి దైవజనుడికి వారు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. వారి తలంపుల క్రియలు దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రతి ఒక్క హృదయం ఎరిగి ఉన్నవాడు. మన తలంపు ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. లోకంలో లోక తలంపులు, లోకం వైపు నువ్వు పరుగులెడుతూ ఉన్నావేమో. లోక క్రియలు దేవునికి అసలు ఇష్టం లేదు. మనం ఎలా ఉన్నాము, ఎలా నడుచుకుంటూ ఉన్నాము జ్ఞాపకించుకోండి. లోకము 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 నువ్వు దాని వైపు నువ్వు పరుగులెడితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు పడిపోతావు ఖచ్చితంగానే. అది నేను పడద్రోసేవాడిగా ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడి శ్రమించినను కూడా నువ్వు అనుభవించలేకపోతే అది వృధాయే. నీ కష్టం నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. నీ శ్రమించిన శ్రమను అనుభవించలేకపోతున్నావు. జీవితాంతకాలం కష్టపడుతున్నావు. అది తీసుకొచ్చి నీ బిడ్డల చేతికి పెడితే ఆ బిడ్డలు కూడా దాన్ని అనుభవించలేక దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దాని ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయంటే వారు కష్టపడితే కష్టం యొక్క ప్రతిఫలం తెలుస్తుంది, కానీ వారు కష్టపడలేదే. నువ్వు చివరి వరకు వృద్ధాప్య వరకు కష్టపడుతూనే దాస్తూ ఉన్నావు. కానీ నీ బిడ్డల కష్టం విలువ తెలియకపోతే నీ కష్టాన్ని ఏం చేస్తారు? వృధాగా ఖర్చు పెడతారు. వారు చిన్ననాటి నుండి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో భయముతో నేర్పాలి, భక్తితో నేర్పాలి. ఆ బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు దేవుని భయంతో అనేక మాటలు రాస్తూ ఉన్నాడు. అవన్నీ వారు జ్ఞానిస్తూ వారికి వారి జ్ఞానించడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుని భయం అనేది వారిలో ఖచ్చితంగా ఉంటుందండి. ఆ భయం లేకపోతే వారు పడిపోతారు. లోకంలో వారు నడిచే విధంగా వారు ఉంటారండి. గెహజీ ఎక్కడ ఉన్నాడు? దైవజనుడితోనే ఉన్నాడు. కానీ ఏం చేశాడు? దేని కొరకు పరుగులెత్తాడండి? చెప్తూ ఉన్నాడు, అడిగాడండి, ఇవ్వన్నీ తీసుకువెళ్తాను. వారి నోటి వచ్చే ప్రతి మాట ఏ రీతిగా ఉందంటే దేవుని వ్యతిరేకంగా ఉన్నది. దైవజనుల దగ్గరే. కాకపోతే తన ఆలోచన తలంపులు ఎలా ఉన్నాయి? ఉన్నాడు, నడుచుకుంటున్నాడు. కాకపోతే తన ప్రవర్తన రీతి కనబడుతూ ఉంది. లోకంలో లోకం వైపు, ఆ డబ్బు వైపు పరుగులెడుతుంది. దేవుని వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు. ఆ చెడుదను ఆశ్రయించుకోలేకపోతూ ఉన్నాడు. వాడు పరుగులెడుతూ ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క హృదయం ఆయన తెలుసు. మనం ఎలా ఉన్నాం, ఎలా నడుచుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఇష్టమైన వారిగా నీతితో కూడా నువ్వు జీవిస్తే ఆయనకు అదే ఇష్టం. కొద్ది వారిగా ఉన్నాం మీరు దేవుని సన్నిధిలో బలమైన యోధురాలిగా ఉందురుగాక.
ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. ఆయన ఇష్టపడేది అదేనండి. అనేకులు ఉన్నారు, కానీ ఆయన నమ్మకంగా ఎందరు ఉన్నారా అన్నది ఆయన చూస్తాడు. అనేకులు ఆయన సన్నిధి వెళుతూ ఉన్నారు, కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరు నడుచుకుంటున్నారా అనేది ఆయన చూస్తాడు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం ఏ తలంపుతో అదే తలంపు మన క్రియలు ఫలం అదే అనుభవిస్తామండి. మనం ఎదుటి వాళ్ళని ఖర్చు పెట్టడం, ఎదుటి వాళ్ళు మనం ఖర్చు పెట్టాలనేది అది అవ్వని పని. మనం ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నామో అవతల వ్యక్తి అంతకు మించి ప్రేమను చూపించాలని ఆశపడతాడు. ఆ ప్రేమను రుచి చూడగలిగితే, కానీ వానిలో స్వార్థం అనేది ఉంటే ఖచ్చితంగా వారి నాశనమే. కానీ దేవుడు మనం విడిచిపెట్టాడు సుమి, ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవాని ప్రేమించే వారు మీ చెడుతనాన్ని మీరు విడిచిపెట్టండి, నీతితో కూడా మీరు జీవించండి, దేవునికి ఇష్టమైన వారిగా మీరు ఉండండి అని మాట్లాడుతున్నాడండి. అది దేవుని స్థలంలో ఎలాగ ఉన్నాము, చెడుతనాన్ని గుర్తించడం ఎలాగా అంటే ఆయన సన్నిధిలోకి వచ్చి వాక్యం విని ఏంటి రక్షణ పొందుకొని ఆ బాప్తిసం తీసుకొని దేవుడు ఆవరణలోకి వచ్చి వెళ్ళేవారిగా ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మశక్తితో నింపబడాలి. నువ్వు వచ్చావా వెళ్ళావా వస్తూ వెళ్తూ ఉన్నావు రక్షణ పొందుకోనంటే నీతితో కొన్ని జీవితం లేకపోతే వృధాయే, యుక్తమైన జీవితం లేకపోతే వృధాయే. ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. చివరి దినంలో కడవరి దినంలో ఆయన లెక్క చెప్పు దినంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీ సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను, వాక్యం ధ్యానించాను, స్తుతించాను, పాటలు పాడుతూ ఉన్నానంటే సరిపోదు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎందరికీ దేవుని కొరకు నువ్వు పరిచయం చేస్తూ ఉన్నావు. ఆయన అదే అడుగుతాడు. లెక్క చెప్పు దినము, తీర్పు చెప్పు దినమున నేను నీతితో కూడిన జీవితానికి ఇష్టమైనది. మనం ఆయన సన్నిధిలో నీతితో కూడిన జీవితం ఖచ్చితంగా ఉండాలి. ఆయనకు బుడిలో దాచి ఉంచుతాడు. నీ కన్నీటి ఎంత వృధాగా కన్నీటికి ఖర్చు పెడతాను నువ్వు అనుకుంటావు, కాకపోతే ఆ బుడ్డిలో దాచి ఉంచుతాడు నీ కన్నీటిని. ఎంత వేదనతో రోదనతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, స్తుతిస్తున్నావు, అంగలాస్తూ అనేకులు హృదయ మార్పు కొరకు నువ్వు ఎంత పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నావు, అవన్నీ దాచి ఉంచుతాడు. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే హృదయపూర్వకం ఆరాధించేవాడిగా ఉండాలి. నువ్వు హృదయంలో చెడుతనం తీసుకోలేకపోతే ఒకానొక దినం దేవుని రాకడ వస్తుంది. ఆ దినమున నువ్వు పశ్చాత్తాపడినా కూడా దానికి విలువ లేదు. నీ దివిటీలో నూనె లేకపోతే వృధా ఆరిపోతుంది. నువ్వు వెలిగించబడేవాడిగా ఉండాలి, అనేకులు వెలిగించేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వాడిగా ఉండాలి. ఆత్మశక్తితో బుద్ధి జ్ఞానం కొరకు నడుచుకోవాలి. ఆయన అంటున్నాడు, అక్రమం చేయవారు నా యుద్ధం నుంచి తొలగిపోండి. దేవుని సన్నిధిలో ఆయన ఇష్టమైన వారికి మనం ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నిరంతరం నడిపించేవాడు, నిత్యము మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఎన్నడూ మనల్ని విడువని వాడు, ఎడబాయిన వాడండి, మనతో ఉన్నవాడు. ఖచ్చితంగా పెనుహోస చూడండి, దేవునికి ఆయన ఏ రీతిగా ఉన్నాడు, ఆయన ఎలా నడుచుకున్నాడు. కానీ ఆయన పెనుహోసకు దేవుడు మాట్లాడుతున్నాడు, నా వంటి స్వభావం. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అదే ఇష్టం లేదు ఆయనకు కూడాను. కనుకనే పాపము చేయవారిని ఒక్క ఈటితో అయినా ఆ పాపంతో ఉండగానే ఆయన పొడిచివేయడం జరిగింది. ఆయన అదే సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పాపము దూరంగా ఉండేవారిగా ఉండాలి, దేవునికి నమ్మకమైన వారిగా మనము ఉండాలి. దేవుని ఆత్మశక్తితో మనం నింపబడిన వాడిగా ఉండాలి. మనకు మాట, మన క్రియ, ప్రతి ప్రవర్తన దేవుని సన్నిధిలో అవన్నీ ఆయన చూసేవాడు. మనం పై మాటలతో ఎదుటి వ్యక్తిని మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేము. దేవుడు విక్రింపబడ్డు సుమి, నువ్వు అనుకుంటావు దేవుని సన్నిధిలో చాలా ఇదిగా నేను నడుచుకున్నాను, చాలా ఇష్టంగా నడుచుకున్నాను నీకు నువ్వు అనుకుంటావు, కానీ అది దేవునికి ముందుగానే తెలుసు. మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడండి. ప్రేమించేవాడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమను పంచుతూ ఉన్నాడండి.
కానీ అది మనం అర్థం చేసుకోకుండా ఆ ప్రేమను బట్టి దేవుని మనం లోకుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్ని తప్పులు చేసి క్షమించేవాడని మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. అది ఆయనకు అస్సలు ఇష్టం లేదండి. దేవుని సన్నిధిలో మనం బలమైన వారికి మనం ఉండాలి, ఆశీర్వదింపబడిన వారికి మనము ఉండాలి. అదే కీర్తనకారుడు చూడండి, 84 కీర్తన 7వ వచనం చూడండి. నందుచు చేయుదురు ప్రతి వాడును కనబడును. హల్లెలూయా. వారు నానాటికి దేవుని సన్నిధిలో అభివృద్ధి పరుస్తూ వారి ప్రయాణం ఎలా ఉంది, ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే బలాభివృద్ధి నందుచున్నారు. వారిలో ప్రతి వాడును, ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టలేదు. వారిలో ప్రతి వాడును దేవుని సన్నిధిని కనబడును. ఎవరైతే ఆత్మీయంగా బలంగా ఉండాలని ఆశపడుతున్నారో వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆ బంగారు వీధుల్లో ఖచ్చితంగా నడిపించబడతారండి. మనం అనుకుంటాం దేవుణ్ణి మాయ చేసాం, దేవుని సన్నిధిలో రట్టగా నడుచుకున్నాం, దైవజనుని మన మాటలతో బురుడి కొట్టాం అనుకుంటాం. కానీ దేవుడికి అన్నీ కూడా తెలుసు. ఆయన విక్రింపబడు నిరంతరం మనం విడిచిపెట్టేవాడు కాదండి. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే బలాభివృద్ధి నొందొచ్చు. దేవుని సన్నిధిలో ఆ సీయోనులో కనపడే వారికి మనం ఉండాలండి. దేవుడు ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టడండి. మన బలమైన యోధులుగా యోధురాలుగా దేవుని సన్నిధిలో మనం నడిపించబడాలి. నిత్యం స్తుతించేవాడికి మనము ఉండాలి. ఎన్నడూ ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదండి. చూడండి 143 7వ వచనం మాట్లాడుతున్నాడు. యెహోవా నా ఆత్మ క్షీణించున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. సమాధిలోని దివ్వాని వలె కాకునట్లు మరుగు చెయ్యకుము. హల్లెలూయా. ఎలా ఉండకూడదండి? సమాధిలో, పాప భూమిలో, దేవుని సన్నిధిలో ఆయన వేడుకునే వారికి మనం ఉండాలి, ఆయన ప్రార్థించే వారికి మనం ఉండాలి, స్తుతించే వారికి మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఏంటంటే ఒక నమ్మకాన్ని కనపరిచే వారిగా ఉండాలి, ఉదయాన్ని లేచి స్తుతించే వారిగా ఉండాలి, ఆయన ప్రార్థించే వారికి మనము ఉండాలి, ఆయన శరణు వచ్చే వారిగా ఉంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. మనం ఏం అడగాలో 10వ వచనం రాయబడుతుంది చూడండి. నీవే ప్రవర్తించుటకు ఆత్మ నడిపించును గాక. హల్లెలూయా. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా, నీ ఇష్ట ప్రకారముగా నా ఆలోచనలు, తలంపులు, క్రియలు మార్చు తండ్రి అని అడిగేవారికి మనం ఉండాలి. మన హృదయ ఆలోచనలు ఆయన తిప్పబడే వారికి మనం ఉండాలి. ఆయన నాకు నేర్పు తండ్రి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి. నీ ఆత్మ సమభూమి గల ప్రదేశము నన్ను నడిపిస్తున్నది. సమభూమి గల ప్రదేశము. ఎవరు ఎలా నన్ను ద్వేషించేవారు, నన్ను అడ్డగించేవారు, నా వైపు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కూడా నా నుంచి దూరపరిచి నన్ను నడిపించేవాడు నీవే, నన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు అని మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించే వారికి మనము ఉండాలి. ఆత్మచేత నడిపించబడిన వారికి మనం ఉండాలి. ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవారికి మనం ఉండకూడదండి. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిరంతరం నడిపించేవాడు. అయితే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని అని అడుగుతూ ఉన్నాడు. అంతే కొందరు ఒక రకంగా కొందరు రకంగా మాట్లాడుతున్నాడు. చూడండి అదే మాట మత్తయి సువార్త 16:13 వచనంలో ఆయన ప్రాంతానికి వచ్చినప్పుడు తన జనులను అడుగగా చెప్పుకొనిచున్నారని. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, నేను ఎవరిని, నేను ఏ విధంగా వచ్చిన సమాచారం ఆయన అడుగుతూ ఉన్నాడండి. ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులను అడుగుతున్నాడు. ఎట్లండి ఆ జనం ఏ రీతిగా ఉంటున్నారు, నా కోసం ఏమి చెప్పుకుంటున్నారు? బాప్తిస్మ యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకరనియు.
వీరందరూ అడుగుతా మీరేమనుకున్నారు చెప్పనని మళ్ళీ అడుగుతున్నాడు. అది వారు ఏం చెప్తున్నారండి? 16 వచ్చి చూడండి. సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినను కానీ నీకు బయలుపరచలేదా? హల్లెలూయా. ఏమనుకున్నావు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మాట్లాడుతుండే. అక్కడ ఇందులో 3 మాటలు ఉన్నాయండి. సీమోను పేతురు అన్నాడు సజీవుడు, రెండవదిగా దేవుని కుమారుడు, మూడవదిగా క్రీస్తు అని మాట్లాడుతున్నాడండి. దీన్ని మనం చదువుకుంటూ పోతాం. ఆయన మాటలో సజీవుడవు, సజీవుడు, సజీవుడు అంటే ప్రభావం కలిగాడు, శక్తిమంతుడు, మన ఆత్మచేత నడిపించేవాడు సజీవుడు, మన నిరంతరం నడిపించేవాడు, మనల్ని విడువనివాడు అని అర్థమండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు పేతురు గారు? సజీవుడయ్యా నువ్వు సజీవుడువు, నువ్వు ఖచ్చితంగా మృత్యుంజయుడువు, ఎన్నడూ కూడా మరణము గెలిచేటటువంటి వాడు అని మాట్లాడుతున్నాడండి. దేవుని సన్నిధిలో మరుగై ఉన్నది ఏమీ లేదు. ఆయన ప్రభావము, ఆయన ప్రభావం బయలు వెలుచున్నది. ఆయన ప్రభావం అనేకులు స్వస్థపరచబడుతున్నారు. ఆయన ప్రభావం అనేకులు దృష్టి ఉంచుతున్నారు. ఆయన ప్రభావం వల్ల అనేకులు రక్షింపబడుతున్నారు అన్నాడు. సజీవుడవు, సజీవుడు అంటే ఆయన ప్రభావము, ఆయన శక్తి. ఓ స్త్రీ అంటుంది సిగ్గుపడి ఆయన దగ్గర వెళ్తే స్వస్థపరచబడతాన స్త్రీ వెళుతుంది. కాకపోతే అక్కడ అందరూ మగవాళ్ళే ఉన్నారు. ఏం చేయలేదో తెలియదు. వెనక నుంచి వెళ్ళింది, పైకి చెప్పుకునేది కాదు, ఆ జనులందరిలో చెప్పుకునేది కాదు. అయితే ఆ స్త్రీ వెళ్ళి ఏం చేసింది? ఆయన ముట్టింది. వెంటనే ఆయన ఆటలు ఇక్కడ నన్ను ఎవరో ముట్టి ఉన్నారు అక్కడ అన్నారు. ఇక్కడ అనేకులు నీ మీద పడుతున్నారా? ఎవరైనా నేను ముట్టుకున్నారంటే నా నుండి ప్రభావం బయలు వెళ్ళింది, నా నుండి ప్రభావం వెళ్ళింది అంటే అక్కడ అందరూ ముట్టుకోలేదా? ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో వారు మాత్రమే కార్యం చూడగలరండి. హల్లెలూయా. విశ్వసించే వారు మాత్రమే దేవుని క్రియలు అనుభవించగలరు. విశ్వసించేవారు దేవుని యందు ఆ శక్తిని అనుభవించగలరండి. ఆమె హృదయపూర్వకంగా విశ్వసించింది. వారు వెనక వచ్చి ఆయన ముట్టుకుంది దేవుని సన్నిధిలో. అందుకే మాట్లాడుతూ నీవు సజీవుడయ్యా అని మాట్లాడుతున్నాడు. ఆ సజీవుడైన దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం. కాకపోతే ఆయన మీద మనం హృదయం పెట్టలేకపోతున్నాం. ఆయన మీదే మన జీవితం ఉందని ఆధారపడి ఉన్నామని గుర్తించలేకపోతున్నాం. మనం లోకం మీద నడుస్తూ ఉన్నాం, లోక తలంపు, లోక క్రియలు మనం నడుస్తూ ఉన్నాం. అవి మనం విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. ఇక్కడ పేతురుగా చెప్తున్నాను నీవు సజీవుడయ్యా అని మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతి ఉన్నాం దేవుని సన్నిధిలో చూడండి. అందులో మరొక మాట యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎండిపోయినవి, హల్లెలూయా, ఎముకలు ఉన్నాయటండి అనేకములు ఆ లోయలో. అవి కేవలము ఎండిపోయినవి. 4వ వచనం చూడండి. ఎట్లానో హల్లెలూయా, ఎండిపోయిన ఎముకలు అనేకములు ఉన్నవి. అవి కేవలము ఎండిపోయిన ఎముకలు ఎందుకు పనికి వస్తాయండి? అవి జీవము లేనిది, శరీరము లేనిది, నరములు లేనిది. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు, యెహోవా మాట ఆలకించండి అని ఎవరు చెప్తుంటే ఎముకలకి చెప్తున్నాడు. ఎముకలకి అక్కడ ఎముకలన్నీ కూడా వింటూ ఉన్నాయి. అందులో 8వ వచనం చూడండి. కప్పెను, ఎంత మాత్రము లేకపోయాను. హల్లెలూయా. అక్కడ మాట్లాడుతున్నాడు. అదే ఏమో చెప్పిన నువ్వు ప్రవచనం అయితే మాట్లాడన్నప్పుడు 7వ వచనం చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవచిస్తూ ఉన్నాడటండి. ఆ ప్రవచిస్తుంది కానీ గడగడగడ శబ్దం వస్తుందటండి. ఆ ఎముకలని లేచి నడుస్తూ ఉన్నాయి.
గడగడ శబ్దం వస్తున్నది. ఆ ఎముకలు ఒకదానికొకటి అతుక్కుంటున్నాయి. అతుక్కున్న తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు, నేను చూచుచుండగా వాటి మీద, ఎముకల మీద నరములు మాంసం వాటి మీదకి వస్తూ ఉన్నది. అయితే వాటి మీద చర్మం కప్పింది. అయితే వాటిలో జీవాత్మ ఏ మాత్రము లేకపోయాను. అయితే ప్రవచనం వచ్చి చెప్పమన్న ప్రవచనం చెప్పిన తర్వాత అవన్నీ ఒకదానొకటి సమానమైన, అయితే నరములు మాంసం వచ్చింది, అయితే చర్మంతో కప్పబడింది, కాకపోతే ఆత్మ లేదండి. మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు, ఎట్లాను బ్రతుకున్నట్లు ఊపిరి విడుము. హల్లెలూయా. అతులైన అంటే మరణించిన వీరందరూ కూడా బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఎవరండి? ప్రభావము. నువ్వు సజీవుడు అయ్యాను. ఆ పేతురు గారు మాట్లాడుతున్నారండి. ఎండిన ఎముకలు లోయలో ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చాయి. నువ్వు ప్రవచనం అయితే పలుకొని మాట్లాడుతున్నావు, ప్రవచనం అయితే పలికాడు, పలికిన వెనక గడగడ శబ్దం వచ్చింది, అవన్నీ ఒకదాని అతుక్కున్నాయి అని మాట్లాడుతున్నాయి. చూస్తూ ఉండగానే వాటి మీద నరములు మాంసము కట్టబడ్డది, అయితే వాటిలో జీవాత్మ ఏ మాత్రం కూడా లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, అవన్నీ వచ్చి ఆత్మ ఊపిరి విడువగా అవన్నీ కూడా వచ్చినైతే లెక్కలేనన్ని మహాసైన్యముగా వారందరూ నిలిచి ఉన్నారటండి. హల్లెలూయా. అంటే అంత అనేక మంది ఆ లోయలో మరణించారు. ఆ ఎముకలన్నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, నరము లేదు, మాంసం లేదు, ఆ ఎముకలు మాత్రమే ఉన్నాయండి. ప్రభావము. నువ్వు ఆయన మీద విశ్వసించగలిగితే ఆ ప్రభావాన్ని అనుభవించగలుగుతావు. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. మనలో ఉన్న ఆ చెడుతను ఆశించుకోగలిగితే ఆ శక్తిని అనుభవించగలుగుతావు. దేవుని ఆత్మశక్తిని నింపబడగలుగుతావు. నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు, ఆ శక్తిని అనుభవించగలిగిన వాడుగా ఉంటున్నావా లేదా? ఆయన ముందు ఆధారపడగలిగి ఉండగలుగుతున్నావు లేదు? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు మనల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. నిరంతరం నడిపించేవాడు. ప్రభావము. ప్రభావము. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు సజీవుడు అయ్యా అని మాట్లాడుతున్నాడు. సజీవుడు. రెండవది దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అధికారము. అధికారము. నువ్వు దేవుని కుమారుడు, సజీవుడువు, నువ్వు ప్రభావం కలిగిన వాడు, అధికారము కలిగిన వాడువి. నువ్వు దేవుని కుమారుడుయా, నువ్వు అధికారము. నీ నోటి మాటతో సమస్తం సర్వం సృజించిన వాడు, నువ్వు గాలిని నిమ్మలపరిచేవాడువు, నువ్వు అధికారం కలిగిన వాడవయ్యా అని మాట్లాడుతున్నాడండి. అని చెప్తున్నాడు. ఆ సముద్రంలో జంతువులను, ఆ నరులను బ్రతికింప చేసేవాడు ఆయనేనండి. సముద్రంలో ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనేనండి. ఆయన చేపకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు 3 దినములు అన్నపానులు పుచ్చుకోకుండా ఉండాలి, నువ్వు ఆహారం తినకూడదు. ఆ చేప కూడా ఆయన మాట విన్నది. ఆయన అధికారం కలిగిన వాడు. సమస్తానికి సర్వానికి అధికారం ఆయన ఆజ్ఞ ఇవ్వగానే అవన్నీ కూడా లోబడి జీవిస్తూ ఉన్నాయి. నీవు నేను ఏ పాటి వారము? ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నామా? ఇంకా లోకక్రియలో నువ్వు ఇంకా నడుచుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు ఆయన అందరినీ ప్రేమించేవాడండి. ఆయన ఎవరినైనా ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ప్రేమస్వరూపి. ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉన్నారో వారందరినీ కూడా ఆయన నడిపించేవాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఎవరిని ఆయన విడిచిపెట్టడండి. ఆయన అధికారం కలిగిన వాడు, సమస్తం సృజించిన వాడు. చూడండి, కీర్తనకారు 2:3 మాట్లాడుతున్నాడు. యెహోవాకును ఏకీభవించి హల్లెలూయా, యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఎవరు ఆయన వ్యతిరేకంగా ఉన్నను కూడా ఆయన అధికారం కలిగిన వ్యక్తి. ఆయన అడిగితే సమస్తము మనకి అన్ని ఇచ్చేవాడు, అధికారం కలిగిన వ్యక్తి. అందులో 8వ వచనం చూడండి, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను దిగాంతం వరకు సొత్తుగా ఇచ్చేవాడండి. హల్లెలూయా.
ఆయన అన్నీ ఇచ్చేవాడు, సర్వం సృష్టించేవాడండి ఆయన అడిగితే ఇచ్చేవాడు. నువ్వు అడగడానికి యోచిస్తూ ఉన్నావు, నువ్వు అడగలేకపోతున్నావు, ఎందుకంటే నేను నిరంతర పాపంతో నిండి ఉన్నది. నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? నువ్వు మంచం మీదనే యోచిస్తూ ఉన్నావు, మంచం మీద పాప యోచన చేస్తూ నువ్వు ఎలా అడగగలుగుతావు? నువ్వు అడగలేకపోతున్నావు. ఆయన అంటున్నాడు, నువ్వు అడగవయ్యా, నేను నీకు ఇస్తానని. దేవుని సన్నిధిలో ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి. మనం ప్రేమిస్తూ ఉన్న నిరంతరం విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన అంటున్నాడు, సమస్తము ఆయన అధికారం కలిగిన వ్యక్తి. వారు అనుకున్నాడు గాలి వేస్తుంది, ఆ ఓడలు వారు ప్రయాణం చేస్తున్నారు. వారు అనుకున్నారు, అయ్యో ఈ బరువుకి ఈ ఓడలో ఉన్న సామాన్ల వల్ల మేము మునిగిపోతామేమోనని అన్నీ సరుకులు అన్నీ పారవేశారటండి. అన్నీ పారవేశారు. చివరికి వారు అమర భాగంలో వేసినప్పుడు వారు కనబడ్డాడు. అప్పటి వరకు వారు అన్ని పారవేసే వరకు కూడా, సమస్తం కోల్పోయే వరకు కూడా దేవుడు ఎవరికీ కనబడ్డండి. చివరి స్థానంలో దేవుడు కనబడతాడు. అన్నీ కోల్పోయాక, మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోయాకే అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడండి. అప్పుడు లోక జ్ఞానం, లోక అధికారం, లోక మనుషులు ఎక్కడ పరిగెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, ఏ విధంగా మనకు పనిని అవగొట్టుకోవాలి ఆలోచన చేస్తాం. నువ్వు మొట్టమొదటిగానే దేవుని సన్నిధిలో ఉదయమనే మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు కార్యం చేయడా? వాడు ఓడలో సమస్తాన్ని వారు పారబోసుకున్నారు. చివరికి అప్పుడు యేసు గుర్తుకు వచ్చాడండి. అప్పుడు వెళ్ళి ఆయన అడుగుతూ ఉన్నారు. నువ్వు ముందుగానే ఆయన సన్నిధిలో ప్రార్థించి ఉంటే నువ్వు ఏది కోల్పోవు కదా, నువ్వు ఏది కోల్పోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు అన్నీ కోల్పోతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడలేదు. నువ్వు అన్నీ కోల్పోతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించట్లేదు. నువ్వు కోల్పోవడానికి, నీలో నీ దగ్గర అన్ని దూరం ఇవ్వడానికి కారణం ఏంటి? నువ్వు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థించలేకపోవడమే. నువ్వు హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించలేకపోవడమే. నువ్వు కుమ్మరించి ప్రార్థించగలిగితే అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేవాడే. నువ్వు సమస్తాన్ని నీ దగ్గర దూరపరుచుకుంటున్నావు అని నేను దూరం అయిపోతున్నాయి. ఒక ఆరోగ్య విషయం అవ్వచ్చు, అంతా ఖర్చు పెట్టిన తర్వాత దేవుని సన్నిధిలో ఏదీ లేకపోతే చేతులెత్తి, ఎవరో నాకు సహాయం చేసేవారు లేరయ్యా, నీవే నాకు దిక్కని అప్పుడు ప్రార్థన చేస్తావు. ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ పరిశోధించేటప్పుడు నువ్వు ఎలా నెగ్గగలుగుతావు చూస్తూ ఉన్నాడు. నీకు అన్నీ ఇస్తుంది, అటు విలువ నీకు తెలియదు. దేవుడు నీకు ముందు అన్నీ ఇచ్చాడు, అవి నీకు కోల్పోతున్నావు అంటే దాని విలువ నీకు తెలుసుకోలేకపోతున్నావు. మొట్టమొదటి సృష్టించిన ఆదాం అవ్వకు అన్నీ ఇచ్చాడు, కానీ దాని విలువ వారు తెలుసుకోలేకపోయారు. ఇంకా లోకంలో ఇంకా ఏదో ఉంది. అబ్బా నువ్వు దేవతలా అయిపోవచ్చు, నన్ను సృష్టించిన వాడే ఆయనే, నా ప్రకటనలో నారిని తీసుకొచ్చింది ఆయనే. ఒక్క ఆలోచన చేయలేదు. మనం నడిపిస్తున్నాడు, జీవాత్మతో నడిపిస్తున్నాడు, ప్రతి విషయంలో ప్రతి ప్రయాణంలో క్షేమం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసావా? నేను బ్రతుకు దినమైన చక్కగా ఆరోగ్యంగా క్షేమకరంగా ఉన్నానని ఒక్క ఆలోచన చేసావా? దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు. చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని వ్యాపారం ఇచ్చాడు, అభివృద్ధిని ఇచ్చాడు. చివరి స్థానానికి వస్తే కానీ ఆయన సన్నిధిలో నువ్వు మోకరించలేకపోతూ ఉన్నావు. ఆయన అన్నాడు, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను భూమి దిగాంతం వరకు సొత్తుగాను నీకు ఇచ్చేదను. జనము నీ స్వాస్యము, నీకు స్వాస్యముగా అనేకులు నీకు స్థిరపరుస్తానని ఆయన మాట్లాడుతున్నాడండి. పేతురు గారు అంటున్నాడు, నువ్వు సజీవుడు అయ్యా, ప్రభావం కలిగిన వాడవయ్యా, దేవుని కుమారుడువయ్యా, నువ్వు అధికారం కలిగిన వాడవయ్యా అని మాట్లాడుతున్నాడండి ఆయన. మళ్ళా క్రీస్తు నీవు దేవుని కుమారుడువు, రాజువయ్యా నువ్వు అని మాట్లాడుతున్నాడండి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన ఇష్టమైన వారికి మనం ఉంటే దేవుని సన్నిధిలో సమస్తాన్ని మనం చూడగలుగుతాం. క్రీస్తు అంటే అభిషేక్తుడు, అధికారం కలిగిన వాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయండి. మన ఆరోగ్య విషయం అవ్వచ్చు, ప్రతి సమస్యలు అవ్వచ్చు, ఇవన్నిటిపైన కూడా దేవుడు అధికారం కలిగిన వాడు. మనం నడిపించేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. నువ్వు అడగాలేకైనా ఆయన ఇవ్వడానికి ముందుగా ఉన్నాడు. నా బిడ్డలు వాళ్ళని పరీక్షిస్తున్నాడు, ఆ పరీక్షలు అడిగేవాడిగా నువ్వు ఉండాలి. కానీ అన్నీ కోల్పోయేవారు చివరి వరకు కూడా ఆయన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు.
నువ్వు ఎలా మోకరించాలి, ఎలా ప్రార్థించాలనే విషయం నీకు గుర్తుకు రావట్లేదు. నీకు వాడు మంచము మీద పాప యోచన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వారికి మనం ఉండాలి. ఒక దైవజనుడు ఉన్నాడు, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో నమ్మకమైన వారికి మనం ఉండాలి. అది చూడండి ఎలా ఉన్నాడు. 1 సమూయేలు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆరిపోక మునుపు సమూయేలు పండుకొని ఉండగాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడండి? ఆ మందసములో, దేవుని మందిరములో, దేవుని కొరకు. ఎందుకంటే ఏలీ కనులు దృష్టి మందముగా చూడలేక ఆ స్థలంలో మందిరంలో దైవజనుడు పడుకొని ఉన్నాడు. కానీ సమూయేలు దేవుని పనిలో చిన్ననాటి నుంచి దేవుని కొరకు ఆశగా పనిచేస్తూ ఉన్నాడు. నిరంతరం దేవునికి ఇష్టమైన వాడిగా నడుచుకుంటూ ఉన్నాడండి. ఆయన సన్నిధిలో ఆయన హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిరంతరం, అప్పుడు ఆ కాలంలో దేవుని రాకడ ఆలస్యం అయ్యేది. ఆయన ప్రార్థనకు ఆయన ఎదురవడం, ఆయన దర్శనం అనేది లేదు. కానీ ఎందుకంటే వారి కన్నులు మందముగా దేవుని సన్నిధిలో నిద్రించేవారిగా ఉన్నారు, ప్రార్థించలేక. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఆశ కలిగి ఉండాలి. ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఆశగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. కానీ నువ్వు మందము కలిగి నిద్రించేవాడిగా, దేవుని సన్నిధిలో ఆరాధించేవాడిగా నువ్వు ఉండాలి. కానీ నువ్వు నిద్రించేవాడిగా అస్సలు ఉండకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమవడం అరుదు. ఆ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో దేవుని వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని తీసివేస్తాడు. ఈ కాలంలో కూడా నువ్వు దేవుని వ్యతిరేకంగా నడుచుకుంటే నిన్ను తీసి ఆ పనిని వేరే ఒకరికి ఆయన ఇవ్వడము జరుగుతుంది. దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, ఆ పని నీ వద్దను తీసి మరొకరికి ఇస్తాడు. నేనున్న దూరం అవుతుంది. అది దూరం కాకముందే దేవుని సన్నిధిలో ప్రార్థించగలి బాధ్యత, భారం కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ భారం నీలో లేకపోతే అది మరొకరికైనా ఇవ్వడం జరుగుతుంది. ఏలీని ఎందుకు తీసివేశారంటే వారు దేవుని వ్యతిరేకంగా నడుచుకోవడం కాదు, ఆయన బిడ్డలకు కూడా ఆయన చెప్పలేదు. చెప్పిన వారు దేవుని వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. వారు దేవునికి ఇష్టం లేనటువంటిగా వారు ఉంటున్నారు. మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన వారికి మనం ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పే విధంగా మనం ఉండాలండి. అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆత్మచేతను నింపబడి నడిపించబడిన వాడిగా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 17:7-5 మత్తయి సువార్త 17:5 ప్రకాశమానమైన ఒక మేఘము ఈయన మాట వినుడని పుట్టాను. హల్లెలూయా. ఈయన మాట వినుడి, ఒక శబ్దము. ఆ మాట విని వారందరూ కూడా బోర్లాపడి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారట. దేవుని సన్నిధిలో ఆయన మన ప్రియుడు, ప్రియురాలు. దేవుని సన్నిధిలో ఆయనకి మనకు సంబంధము ఏ రీతిగా అంటే ప్రియురాలా అని మాట్లాడుతున్నాడు. దేవుని కుమారులు ఆత్మచేత మనం నడిపించబడే వారిగా మనం ఉండాలి. ఆత్మచేత మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి అని చూడండి. దేవుని పిల్లలమై ఉన్నాం. ఆయన ప్రియుడు మన ప్రియురాలు. చూడండి అదే మాట 1 యోహాను 3:2 ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియురాలా అని మాట్లాడుతున్నాడు అండి ఆయన. 1 యోహాను 3:2 మనము ఉన్నాము కానీ ఉన్నట్లుగానే చూతుము కనుక
ఎరుగుదము. హల్లెలూయా. ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయనలాగే, ఆయన మన పోలికతోనే మానవ స్వరూపము కలిగి మానవ రీతిగానే మనం అనుకుంటాం ఆయన దేవుని కుమారుడు అండి అంటే ఆయన ఆయన మనకలాగా జన్మించి మనకలాగా అనేక శ్రమలు, ఇబ్బందులు, అనేక మాటలు, దూషణకర మాటలు ఎన్నో ఎన్నో పడ్డాడండి. అవన్నీ ఆయన అనుభవించాడు, మానవ రీతిగానే వచ్చాడు. ఎందుకంటే మనం ఒక్క మాట తీసిపారేస్తాం దేవుడు కనుకనే అండి. ఆయన ఆయన ఎన్నడూ కూడా ఆయన కొరకు ఆ శక్తిని వాడుకోలేదు. మానవ రీతిగానే వచ్చాడు, మానవునిగానే అనేక హింసలు, బాధలు, కొరడా దెబ్బలు, ఎన్నో నిందలు, అవమానాలు, పిడుగుదులు ఎన్నో తిన్నాడు. మనము అవే అనుభవిస్తూ ఉన్నాం. దేవుని కొరకు అనుభవించట్లేదండి, లోకంలో మనం బ్రతకడానికి అనుభవిస్తూ ఉన్నాం. ఎందరైతే దేవుని కొరకు అవి అనుభవించడానికి ఇష్టపడతారో వారు ఖచ్చితంగా దాచి ఉంచుతారు ఆ గుడ్డిలో, ఆ కన్నీటిని దాచి ఉంచుతాడు. మనం దేవుని కొరకు ఆరాధించే వారికి మనం ఉండాలి. ఆయన మాట్లాడుతాడు, ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలి ఉన్నామని ఎరుగుదామండి. ఆయన కొరకు పరిచర్య చేసే వారికి మనం ఉండాలి. ఆయన కొరకు మనం వాడబడే వారిగా మనం ఉండాలి. మనం ఎలా ఉన్నామంటే అక్కడ షౌరోను పుష్పం మాట్లాడుతుంది, లోయలో లోయలో. చూడండి పరమగీతాలు 2:1 పరమగీతాలు 2:1. నేను షారోను పొలములో పూయ పుష్పము వంటిదాను, లోయలో పుట్టు పద్మం వంటిదాను. బలురెక్క చెట్లలో బల్లి పద్మయు కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. హల్లెలూయా. ఎలాగంది? షారోను పొలములో పోయి పుష్పము, అది ఎక్కడ ఉన్నది? లోయలో పుట్టు పద్మం. అది లోయలో ఉందటండి ఆ షారోను పుష్పము. ఆ లోయలో ఉన్నది మళ్ళీ ఎక్కడ ఉన్నది? బలురెక్క చెట్లలో కనబడినట్లు. బలురెక్కస చెట్లు అంటే లోకంలో అవి గుర్చుకునేవి, అది లోయలో ఉన్నది. కానీ ఆ స్త్రీలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి మనుష్యుడికి సంబంధం మాట్లాడుతున్నాడండి. ఆ దేవుని సన్నిధిలో ఆ ప్రియురాలు, ప్రియుడు అనే పదము ఎక్కడ కనబడుతుంటే ఆ లోతైన అర్థము షారోను పుష్పము. దేవుని సన్నిధిలో ఆ దేవునికి మనకున్న ఆత్మ సంబంధం అండి. ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని కొరకు వాడబడే వారిగా మనం ఉండాలి. ఆ షారోను పుష్పము లోయలో ఉన్నదటండి, బలురెక్కసి చెట్ల మధ్యలో అది ఉన్నదటండి. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నట్టు ఆయనకి మనకున్న అనుసంధానము, దేవునికి మనకున్న అభిమానం కనబడుతుంది. ఏ రీతిగా ఉందంటే షారోను పొలములో ఆ పొయ్యి పుష్పము అని మాట్లాడుతున్నాడు. ఆ పరమగీతాల్లో ప్రియుడు, ప్రియురాలు, ఇది ఔన్నత్యాన్ని కనబడుతుంది. దేవునికి మనకున్న సంబంధానికి మనం సూచిస్తుంది. ప్రియుడు, ప్రియురాలు ఏ విధంగా అంటే యేసుక్రీస్తుని సూచిస్తుంది. దేవుడు తన విశ్వాసులను ప్రేమతో పిలిచే ఆ సంబంధాన్ని ఇక్కడ మనకు కనబడుతుంది. షారోను పొలములో లోయలో ఉన్నటువంటి బలురెక్క చెట్ల మధ్యలో ఉన్నటువంటి దానను నేను, అయితే నాకు నా ప్రియుడు కనబడుచున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడండి. మన తలంపులు, ఆలోచనల, క్రియాపరాన్ని బట్టే మనం ఈరోజు ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. అవన్నీ మార్చుకోగలగాలి. దేవుని సన్నిధిలో ప్రతి నిమిషం ప్రార్థించే వాడికి మనము ఉండాలి. మనం మార్పు చెందాలి. దేవుడు మనం చూస్తున్నాడు, ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ప్రేమ స్వరూపి. ఆయన అందరిని ప్రేమించేవాడు. కానీ ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆ ప్రేమ అనుకూలంగా నడుచుకోలేకపోతున్నాం. మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టమైన వారికి ఉంటున్నామా లేదా? మన తలంపుల క్రియలు ఎలా ఉంటున్నాయి? ఆలోచన చేయండి. అవి మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. ఆత్మరూపమైన ఆత్మశక్తి మనందరూ బలంగా ఉండాలి. బలమైన యోధురాలుగా ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు. మనందరూ నిత్యులు నడిపించడమైనా ఆరాటపడుతున్నాడు. మనం ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆ చివరి దినము, కడవరి దినాల్లో, తీర్పు దినాల్లో
నీ ప్రార్థన శక్తిని కనపరుచుకునేవాడిగా నువ్వు ఉండాలి. నిరంతరం కూడా ఆయన కొరకు పరిచే విధంలో కూడా ఎన్నడూ కూడా లోకక్రియలు అన్నది కనపరచకూడదు. దేవునికి ఇష్టమైన వాడిగా నమ్మకాన్ని కనపరచగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా అభివృద్ధి చేసి వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందామండి.